హాయ్ అండి అందరికీ. ఈరోజు నల్లేరు పచ్చడి చేస్తున్నాను. దానికోసం ఎక్కడికో పోనవసరం లేదండి. మా నిమ్మ చెట్టుకి నల్లేరు 2 years కింద నేను పెట్టాను. ఎంత బాగా వచ్చిందో చూడండి నల్లేరు మొక్క. ఇది బోన్స్కి చాలా మంచిదండి. కొంచెం ఆయిల్ రాసుకొని చేతులకి దీన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు. ఇవి చేతులు విరిగిన వాళ్ళకి, కాళ్ళు విరిగిన వాళ్ళకి తింటే కూడా ఈ పచ్చడి చేసుకొని హెల్త్కి చాలా మంచిది. తొందరగా బోన్స్ అతుకుతాయి. దూరం ఇవన్నీ ఇలా నార తీసుకోవాలి. కొన్ని ఆకులు కూడా వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. చేతులకైతే కంపల్సరీ ఆయిల్ అయితే రాసుకోవాలండి, లేకపోతే దురద వచ్చేస్తుంది. నేను ఫస్ట్ టైం తెలియక నూనె రాసుకోకుండా చేస్తే బాగా చేతులు మొత్తం దురద వచ్చేసాయి. నేను ఈ పచ్చడి చేయకుండానే పడేసాను. ఎందుకంటే దురద వచ్చింది కదా, కడుపులో తింటే ఎట్లా ఉంటుందో, దురద వచ్చేసింది కదా చేతులకే, కడుపులో పోయి దురద వస్తుందని భయంతో చేయలేదండి. మా అమ్మ చెప్పింది చేతులకి ఆయిల్ రాసుకొని తీయాలి, అట్లయితే దురద రాదు అని. ఇంకా అప్పటి నుంచి చేతులకైతే నూనె రాసుకొని ఈ పచ్చడి అయితే నేను ఇది 4th టైం చేసుకోవడం. చాలా హెల్త్కి మంచిది, ఔషధ గుణాలున్న మొక్క అండి ఇది. ప్రతి ఇంట్లో పెట్టుకుంటే తొట్టిలలో కూడా పెట్టుకోవచ్చు, ఈజీగా వస్తుంది ఇది. నల్లేరు పచ్చడి కోసం పల్లీలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినప్పప్పు, నువ్వులు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం. స్లో ఫ్లేమ్ మీద పల్లీలు వేయించుకున్నాక ఇప్పుడు ధనియాలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. నువ్వులు వేసుకుందాం. ఇప్పుడు ఇవి తీసి ఒక గిన్నెలోకి చల్లారనిద్దాం. నల్లేరును, నార తీసి పెట్టుకున్న నల్లేరును ఇందులో వేసుకోవాలి, ఆకులతో సహా వేసుకోవాలి. కొంచెం కలర్ రావాలి. కలర్ వచ్చినాక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా కలర్ రావాలి. కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పచ్చిమిర్చి వేయించుకోవాలి. దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇందులోనే టమాటా, చింతపండు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. ఇదిగా పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చింతపండు వేసుకున్నాక అదంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకున్నాను. ఫస్ట్ వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీకి వేసుకున్నాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న నల్లేరు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలోనే మగ్గించుకున్న టమాటా, పచ్చిమిర్చి, చింతపండు దీంట్లో వేసుకుందాం. పోపు కోసం ఆయిల్ వేసుకుందాం. కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి.
ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది.